మీ లైఫ్లో జరిగిన సాడెస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా మేడం? మా నాన్న మా అమ్మ నువ్వు ఇలాగే ఉంటే ఆడపిల్ల పుట్టింది, దానికి డబ్బులు లేకపోతే ఏం చేస్తుందంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కాబట్టి 10 మంది ఇళ్లలో తోముకుని బతుకుతుంది అని చెప్పి అది విన్నప్పుడు నాకు చిన్నప్పుడు అదోలా అనిపించేది. బెస్ట్ క్వాలిటీ మీ ఫాదర్ లోపల ఉన్నది ఏంటి? 29 ఇయర్స్కి చంపేశారండి. సో మన పేరెంట్స్లో మనకు కొంత వదిలి వెళ్తారు, వాళ్ళు వెళ్ళిపోతే కొంత తీసుకెళ్ళిపోతారు. సో దాన్ని మనం మేడం మీరు నచ్చిన సింగర్ అంటే మీ పాటలు వీళ్ళైతే బాగా పాడతారు అని ఎప్పుడు అనిపించింది? ఎవరు అనిపించింది? హేమచంద్ర గారు అండి. ఊసిపోతే సాంగ్ చాలా వేరే వాళ్ళతో పాడించారు. హేమచంద్ర గారితో పాడించగానే మ్యూజిక్ డైరెక్టర్ అయితే నా ప్రాపర్టీ రాస్తాను రవి నీకు అన్నాడు. అంత ఫీల్తో అలా నిలబడి పాడేశాడు. సో ఆ రికార్డింగ్లో నేను ఉన్నాను కాబట్టి మంచిగా అనిపించింది. ఇంకోటి రికార్డింగ్ సమయంలో కొన్ని కష్టమైన పదాలు అబ్బా ఇట్లా వాడినరు ఏంది అని కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, అట్లా ఎప్పుడైనా ఫేస్ చేసినా? యాక్చువల్లీ ముందే జరిగిపోతాయండి. సింగర్ పాడకపోవడం మీద ఉంటుంది కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్టే అంతా అయిపోతుంది, అయిపోయాక రికార్డింగ్ దాకా వెళ్తాం. ఇంకోటి రైటర్గా కానీ ఏదైనా చేయాలంటే అసలు వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు రైటర్ కావాలంటే ఏం ఉండాలి? బాగా అబ్జర్వ్ చేయాలి చుట్టుపక్కల వాళ్ళందరినీ, బాగా చదువుకోవాలి. ఈ 2 సరిపోతాయి. ఎవరిమైనా రాస్తామండి. మా అబద్ధాలు చెప్పగలిగిన వాళ్ళందరూ రైటర్స్. మన అందరికీ ఆ టాలెంట్ ఉంటుంది. సడన్గా ఇప్పుడు ఒక అబద్ధం చెప్పండి మేడం. సడన్గా అంటే అబద్ధానికి పర్పస్ కూడా ఉండాలి కదా, ఇంకా సడన్గా రావట్లేదు. చెప్పమండి, సిచ్యువేషన్ ఇస్తేనే అబద్ధం చెప్పగలుగుతారు. సిచ్యువేషన్ ఇస్తే అంటే ఇప్పుడు మేము వెళ్తే చెప్పాలి ఇక్కడ ఎందుకు లేట్ అయిందంటే అక్కడ ఇంటికి వెళ్ళాక చెప్పాలి అబద్ధాలు ఏం జరిగింది అని. నెక్స్ట్ మీ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మేము కేదార్కాంత్ ట్రెక్కింగ్కి వెళ్ళాము. మోకాళ్ళ నొప్పులు వచ్చేసి మధ్యలో మానేస్తాం, ఇంక వెళ్ళలేము అనుకున్నాము. అది ట్రెక్కింగ్ కంప్లీట్ చేయడం అనేది 40 ఇయర్స్కి చాలా పెద్ద విషయం అని నేను గ్రహించాను. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, అచీవ్మెంట్. అది మీకు వచ్చిన అవార్డ్స్లో మీకు అబ్బా దీనికి కూడా రావాల్సింది, ఇది మిస్ అయింది అనేది ఎప్పుడన్నా ఫీల్ అయినరా? అలా ఏం లేదండి. మీకు వచ్చిన దాంట్లో మీకు నచ్చిన అవార్డు? ఆబ్వియస్లీ సాహిత్య అకాడమీ అవార్డు ఉంటుంది. నెక్స్ట్ ఫిలింఫేర్ అదే రేడియో మిర్చి అవార్డు వచ్చింది. ఫిలింఫేర్కి నామినేట్ అయ్యాను కానీ రాలేదు, రేడియో మిర్చి అవార్డు వచ్చింది. హ్యాపీ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మేడం? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ అర్థమవుతుంది. అసలు అంటే ఇప్పుడు మనకు ఒక స్టోరీ ఉంది మన దగ్గర, దాన్ని సెక్యూర్ చేసుకోవాలి, బయట చెప్పాలి అంటే వాళ్ళు వేరే వాళ్ళు యూజ్ చేసుకునేది లాగా ఉంటుంది కాబట్టి అది సెక్యూర్గా ఉండాలంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్ ఫీల్డ్లో ఐడియా అనేది పెట్టుబడి అండి, క్యాపిటల్. సినిమా స్టోరీయే, ఆ స్టోరీ లైనే క్యాపిటల్ కాబట్టి టపక్కన కనిపించిన వాళ్ళందరికీ నా దగ్గర స్టోరీ లైన్ ఉందని చెప్పుకోడు. ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఎవరికి చెప్పుకుంటాం. రెండోది దాన్ని డెవలప్ చేసుకున్నాక ఎవరికైనా చెప్పే ముందు ఎఫోర్డ్ చేయలేకపోతే వాళ్ళకి వాళ్ళు మెయిల్ చేసుకుంటే అదొక ప్రూఫ్ ఉంటుంది, నేను ముందు రాసుకుని పెట్టుకున్నాను అని ఎప్పుడైనా ప్రాబ్లం అయితే. రెండోది తెలుగు రచయితల సంఘం, సినిమా రచయితల సంఘం వాళ్ళ యూనియన్ మెంబర్షిప్ చాలా తక్కువ ఉంటుందండి కాస్ట్. రైటర్స్కి దానిలో చాలా తక్కువ ఉంటుంది, మెంబర్షిప్ తీసుకుంటే బెటర్. ఓకే, మీ లైఫ్లో జరిగిన సాడెస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా మేడం? ఎవ్రీడే అదే అనుకుంటాను నేను. అయ్యో దాని గురించి ఎందుకు ఫీల్ అయ్యాను, అనవసరంగా అప్పుడు కమిట్ అయ్యాను, అనవసరంగా ఆ మాట చెప్పాను, నడుస్తూనే ఉంటాయి. మీ నేమ్ పింగళి మీనింగ్ ఏంటి? నేను చెప్పాను కదండి, పింగళి అంటే సర్నేమ్ అండి. ఇప్పుడు అదే చెప్పాను, డయాబెటీస్, బీపీ లాగా ఫ్యామిలీలో రన్ అవుతుంది సర్నేమ్. అది దానికి అర్థం అంటే ఏం లేదండి, ఎల్లో షేడ్ అని ఒక అర్థం ఉంది, పసుపు రంగులో ఒక షేడ్. రెండోది పంచతంత్ర కథల్లో ఒక నక్క పేరు పింగళకము, చిన్నప్పుడు చాలా ఫీల్ అయిపోయాను దగ్గరగా ఉందని. కొంచెం మీరు మీ తాత వల్ల ఇక్కడ ఉన్నారనుకుంటున్నారా? ఈ నేమ్ ఇవన్నీ కూడా ఏం లేదండి, మా తాతయ్య లేడు నేను పుట్టినప్పుడు, మా నాన్న లేడు, చనిపోయిన అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యింది, దానివల్ల మీకు ఒక అంటే ఇండస్ట్రీలో అలా చెప్తున్నారా? ఇండస్ట్రీలో ఉండే రైటింగ్ అంటే ఏంటంటే మీ బ్రెయినేనండి. అంటే ఇందులో హీరోల్లా కాదు, ప్రొడ్యూసర్లలా కాదు, అమ్మా నాన్నలు సంపాదించిన డబ్బులతో కంటిన్యూ అవ్వడం మీ బ్రెయినే మీ పెట్టుబడి. సో మన తాత రైటర్ అయినా నేను రైటర్ అవ్వాలి, మా నాన్న రైటర్ అయినా నేను అవ్వలేను. సో ఇవన్నీ
అది వర్కౌట్ కావట్లేదు. కానీ కొందరు హీరోస్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే హీరోస్ వేరే దాంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీస్నే ఉండి కొత్త వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తలేరు అని కూడా ఉంటుంది కదా మరి. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు లక్కీగా ఏమైందంటే మనకి ప్లాట్ఫామ్స్ పెరిగినాయి, ఓటీటీ కానీ నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి కొత్త వచ్చినాయి, ఆపర్చునిటీస్ పెరిగినాయి. సో అవి ఏమీ లేకపోయినా కూడా ఒక సెల్ఫీ వీడియోతో సినిమాలు తీసుకుని ఇవి తీసుకుని కూడా ఇప్పుడు యూట్యూబ్లో పెట్టి ఫేమస్ అయిన వాళ్ళని చూసాం. ఓన్గా వచ్చి సినిమాలు తీసుకుని అమ్ముకుంటున్న వాళ్ళు కూడా చూసాం. సో గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ పాజిటివ్గా కొత్త తరం వాళ్ళకి ఇండస్ట్రీలో అయితే హెల్ప్ అవుతుంది, కొత్త టాలెంట్ అయితే వస్తుంది అనుకుంటున్నా. మన ఇండస్ట్రీ కూడా మారుతుంది, మారాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే స్టాగ్నెంట్ అయింది, అది నిలవనీరైంది, బయట అంతా వెళ్ళిపోయింది. సో కొత్త 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 కావాలి. మీ ఫాదర్ జర్నలిజం మీరు అప్పుడు చూసి దగ్గర నుంచి చూసి ఉంటారు. నేను చిన్నదాన్నండి, 2.5 ఏళ్ళు, 3 years ఏం చూడలేదు. అప్పుడు విన్నప్పుడు ఎట్లా అనిపించిండే మేడం? ఇన్ జనరల్ ఫాదర్స్ మీద హీరో వర్షిప్ ఉంటుంది, ఇంకొంచెం మా నాన్న మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. 29 yearsకి చంపేశారండి. సో అది ఒక అనిపిస్తుంది అట్లా డ్రాస్టిక్. మరి మీరు మధ్యలో ఎప్పుడైనా గుర్తు తెచ్చుకొని దానివల్ల ఏమన్నా గుర్తొస్తుంది? అంటే ఈజీ కాదు, గుర్తొస్తారు పేరెంట్స్. అయితే ఒక విషయం ఏంటంటే మనం మన పేరెంట్స్లో మనకు కొంత వదిలి వెళ్తారు, వాళ్ళు వెళ్ళిపోతే కొంత తీసుకెళ్ళిపోతారు. సో దాన్ని మనకి బెస్ట్ క్వాలిటీ మీ ఫాదర్ లోపల ఉన్నది ఏంటి మేడం? మా ఫాదర్ చాలా సిన్సియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుందండి నాకు. అంటే ఆయనకి అంత మతలబు కాదు ఆయన. అది బాగా ఎవరైనా ఆయన అన్న చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు మా నాన్న, మా అమ్మ నువ్వు ఇలాగే ఉంటే ఆడపిల్ల పుట్టింది, దానికి డబ్బులు లేకపోతే ఏం చేస్తుందంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కాబట్టి 10 మంది ఇళ్లలో గిన్నెలు చేసి తోముకుని బతుకుతుంది అని చెప్పి అట్లా చెప్పడానికి చాలా ధైర్యం కావాలనిపిస్తుంది. ఇప్పుడు నా కొడుకుతో నేను ఎలా అనిపించలేదు. సో అది చెప్పడానికి, అది విన్నప్పుడు నాకు చిన్నప్పుడు అదోలా అనిపించేది, ఇప్పుడు దానికి ఎంత కావాలి ఆ మాట అనడానికి మంచిగా అనిపిస్తుంది. ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి ఏం చెప్పగలేదు, ఆడియన్స్ మాకు ఏదో రకంగా కింద కామెంట్స్లో చెప్తూ ఉంటారు. సో వాళ్ళే మాకు కొంచెం చెప్పేటప్పుడు చూసుకుని హర్ట్ చేయకుండా చెప్పండి అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.